హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మీకు పార్ట్ 2 వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పార్ట్ 2 కావాలని కామెంట్ చేయండి. ఫర్దర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు అప్కమింగ్ మ్యాచెస్ ఫ్రీగా కావాలంటే టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ప్రజెంట్ BBL మ్యాచెస్ ఫ్రీగా ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టాప్ 3 ట్రిక్స్ ఫర్ IPL, BBL అండ్ ఆల్ T20 మ్యాచెస్. అంటే ఈ ట్రిక్స్ అనేవి IPLకి, BBLకి అలాగే అన్ని T20 లీగ్ మ్యాచెస్కి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ మ్యాచెస్కి చాలా తక్కువ యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు T20 లీగ్ మ్యాచెస్కి యూజ్ అవుతుందంటే ఇవి IPL, BBL అనేవి ఎక్కువ కొంచెం ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ట్రిక్స్ యూజ్ అవుతుంది. ఈ ట్రిక్ నేను 1 or 2 మ్యాచెస్ చూసి చెప్పట్లేదు ఫ్రెండ్స్. దగ్గర 100-200 మ్యాచెస్ చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ప్రీవియస్ IPL, అంతకుముందు IPL, BBL మ్యాచెస్ అన్నీ చూసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్తే ట్రిక్ నెంబర్ 1, డిపెండింగ్ అపాన్ టాస్. ఏ టీం అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుందో ఆ టీం ఎక్కువ ఓడిపోయే ఛాన్సెస్ 90% ఉంది ఫ్రెండ్స్. అంటే బేసిక్గా ఏ టీం అయినా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుంది, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏ టీం అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందో ఆ టీంని అందరూ గెలుస్తుంది అనుకుని బ్యాకప్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ టీం అనేది ఎక్కువ లాస్ అవుతుంది. ఈ BBL 2023 సీజన్లో ఫస్ట్ 6 మ్యాచెస్ మీరు అబ్జర్వ్ చేస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది చాలా టీమ్స్. అంటే ఆ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. చూసుకోండి ఒకసారి మీకు డౌట్ ఉంటే. అలాగే ప్రీవియస్ IPLలో కూడా చాలా టీమ్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఓడిపోయినాయి. సో టాస్ కలిసి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఆ టీం ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ట్రిక్ నెంబర్ 1 నచ్చితే చిన్న లైక్ చేయండి. ట్రిక్ నెంబర్ 2, టాప్ 2 ఫేవరెట్ టీమ్స్. ఇప్పుడు మనం IPL కానీ BBL కానీ చూసుకుంటే కొన్ని ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి. IPLలో చెన్నై, ముంబై, గుజరాత్. అలాగే BBLలో పెర్త్, సిడ్నీ సిక్సర్స్. ఈ టీమ్స్ మనం బ్యాకప్ చేసుకుంటే ఆ టీమ్స్ ఎక్కువ విన్ అవుతాయి. ఎగ్జాంపుల్ CSK, ముంబై చూసుకుంటే లాస్ట్ సీజన్ తప్పించి ముంబై లాస్ట్ సీజన్ కొంచెం బ్యాడ్గా ఆడింది. అంతకుముందు ఎవ్రీ సీజన్లో ఇవి ప్రతి 10 మ్యాచ్ల్లో 7-8 మ్యాచెస్ ఈజీగా విన్ అవుతున్నాయి. సో ఈ టీమ్స్ మనం బ్యాకప్ చేసుకుంటే మనం ప్రాఫిట్లో ఉంటాం. సో మనం ఆ టీం బ్యాకప్ చేయాలా చేయకూడదా అని డౌట్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 or 2-3 మ్యాచెస్ చూడాలి. ఆ టీం అనేది 1 or 2-3 మ్యాచెస్లో ఆ పెర్ఫార్మెన్స్ బట్టి మనం ఆ టీం బ్యాకప్ చేసుకోవాలి. ఇప్పుడు BBL చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ అండ్ పెర్త్, ఈ 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఆడతాయి. ఎవ్రీ సీజన్ బాగా ఆడతాయి. సో మనం ఈ 2 టీమ్స్ని బ్యాకప్ చేసుకుంటే ప్రతి 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఈజీగా 8 మ్యాచ్లు ఈజీగా గెలిచేస్తాయి. సో మనం ఫేవరెట్ టీమ్స్ని బ్యాకప్ చేసుకోవడం వల్ల ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ టీం సరిగ్గా ఆడిపోతే బ్యాకప్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ట్రిక్ నెంబర్ 3, ఫాల్ ఆఫ్ వికెట్స్. ఫాల్ ఆఫ్ వికెట్స్ అంటే ఫస్ట్ మనకు ఒక టీం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా పక్కన పెడితే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్న టీం 0కి లేకపోతే 10కి 1 or 2 వికెట్స్ పోయినాయి అంటే ఆ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. గుర్తుపెట్టి ఓన్లీ పవర్ ప్లే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. పవర్ ప్లే తర్వాత ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. పవర్ ప్లేలో అంటే 1 to 6 అవర్స్లో స్టార్టింగ్ 1 or 2 వికెట్స్ పడ్డాయంటే ఆ టీం తర్వాత గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే పవర్ ప్లేలో ఒక టీం 30 to 40 రన్స్ బాగా రన్స్ కొట్టి వికెట్ పడకుండా ఉందంటే ఆ టీం ఓడిపోయే ఛాన్స్ ఉంది. పవర్ ప్లే తర్వాత రన్స్ కొట్టిందంటే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్, పవర్ ప్లే లోపు వికెట్స్ పడితే ఆ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది, రన్స్ కొడితే ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మీరు పవర్ ప్లేని డిసైడ్ చేసుకుని ఏ టీము, ఎగ్జాంపుల్ పవర్ ప్లేలో ఒక టీం వికెట్స్ పడిపోయినాయి. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారు బుకీస్, ఆ టీము గెలిచేలా చేస్తారు. చాలామంది ఆ టీం గెలదని ఆ టీంని బ్యాకప్ చేయరు. సో ఈ ట్రిక్ నేను చాలా మ్యాచెస్ చూసాను. IPL, BBLలో కూడా చూసాను. ప్రజెంట్ BBL నడుస్తుంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ చాలా మ్యాచెస్ వికెట్స్ పడ్డాయి, తర్వాత ఆ టీం మళ్ళీ గెలిచింది. సో స్టార్టింగ్ 30 to 40 రన్స్ కొట్టింది చాలా టీం, ఆ టీం మళ్ళీ వికెట్స్ పడిపోయినాయి. సో ఈ టాప్ 1, టాప్ 2, టాప్ 3 ట్రిక్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఐడి ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 కావాలని మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ వర్క్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.